మనకి భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నిమిత్తంగా చేసుకొని సమస్త విశ్వంకి చేసిన ఉపదేశం ఇది. కురుక్షేత్ర యుద్ధం ముందు జరిగిన కొన్ని సందర్భాలని నేను మీకు ఈ వీడియోలో వివరిద్దాం అనుకుంటున్నాను. రాజసూయ యాగమందు పాండవుల ఐశ్వర్యాన్ని చూసి దుర్యోధనునికి మనసులో చాలా ఈర్ష్య కలుగుతుంది. అతడు శకుని మొదలగు వారి సూచనల మేరకు జూదం ఆడడానికని ధర్మరాజుని ఆహ్వానిస్తాడు. అతన్ని మోసం చేసి ఓడించి అతని సర్వస్వాన్ని లాక్కుంటాడు. దానికి పర్యవసానంగా పంచపాండవులు ద్రౌపది సహితంగా 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి నిర్ణయించుకుంటారు. ఈ ప్రకారంగా 13 సంవత్సరాల వరకు సమస్త రాజ్యంపై దుర్యోధనుడి ఆధిపత్యమే ఉంటుంది. పాండవుల అరణ్య అజ్ఞాతవాసములు అనుకున్న రీతిగా సవ్యంగా సాగినట్లయితే పాండవులకు తిరిగి రాజ్యం అప్పగించాలని నిర్ణయించుకొని ఉంటారు. ఈ నిర్ణయాన్ని అనుసరించి 13 సంవత్సరాల కాలమును గడిపిన తర్వాత పాండవులు తమ రాజ్యమును తిరిగి ఇమ్మని కోరుతారు. అప్పుడు దుర్యోధనుడు దానికి ఒప్పుకోరు. రాజ్యము తిరిగి ఇవ్వనందున యుద్ధమే ఇంక దానికి మార్గమని నిర్ణయించుకుంటారు. యుద్ధములో శ్రీకృష్ణుని సహాయం కోరుటకు దుర్యోధనుడు ద్వారకను చేరుకుంటారు. అదే విధంగా అర్జునుడు కూడా అక్కడికి వస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఆ సమయంలో నిద్రిస్తూ ఉంటారు. అతడు నిద్రించుటను చూసి దుర్యోధనుడు తన శిరస్సు వైపు కూర్చుంటాడు. అర్జునుడు నమ్రతతో భగవానుని పాదాలు దగ్గర నిల్చుంటారు. మేల్కొన్న వెంటనే శ్రీకృష్ణుడు తన ముందున్న అర్జునుడిని చూస్తారు. తరువాత వెనక్కి తిరిగి తలవైపు కూర్చున్న దుర్యోధనుని చూస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరికి స్వాగత సత్కారములు చేసి తరువాత రాకకు గల కారణము అడుగుతారు. అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటారు: నా ఎందును అర్జునుని ఎందును మీకు ఒకే విధంగా ప్రేమ కలదు. మేమిద్దరం మీకు బంధువులు, కానీ మీ వద్దకు నేను ముందుగా వచ్చాను. మొదట వచ్చిన వారికే సహాయం చేయుట మంచివారి లక్షణము. సమస్త విశ్వంలోనూ ఉన్న మంచివారిలోనూ మీరే శ్రేష్ఠులు, పూజ్యులు. అందువలన మీరు నాకు సహాయం చేయాలి అని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నీవే ముందు వచ్చావన్నంలో సంశయమేమీ లేదు. కానీ నేను ముందుగా అర్జున్ని చూశాను. అందువలన నేను ఇద్దరికీ సహాయము చేస్తాను. కానీ శాస్త్రము ప్రకారం బాలకులు ముందుగా కోరుకోవాలి. కాబట్టి అర్జునుని కోరికయే మొదట తీర్చవలను. నేను 2 విధములుగా సహాయం చేస్తాను. ఒకవైపు అత్యంత బలీయమగు నారాయణుని సైన్యము ఉండును. యుద్ధము చేయనన్నడి ప్రతిజ్ఞతో నేను రెండవ వైపు ఉంటాను. నేను ఆయుధమును ప్రయోగింపను. అర్జున, ధర్మమును అనుసరించి మొదట నీ కోరిక పూర్తి కావలేను. కావున ఈ రెండింటిలో నీకు ఏది కావాలనో కోరుకొనుము అని అంటారు. అర్జునుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమైన శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటారు. దుర్యోధనుడు నారాయణుని సైన్యంనే కోరుకొను. ఆ తరువాత అతడు ఆ సైన్యమును తీసుకొని మిక్కిలి సంతోషంతో హస్తినాపురికి వెళ్ళాను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఇలా అడుగుతారు: అర్జున, నేను యుద్ధమే చేయనని చెప్పినప్పుడు నీవు ఏ ఉద్దేశంతో నారాయణ సైన్యం కాదని నన్ను స్వీకరించావు అని. అప్పుడు అర్జునుడు, కృష్ణ, మీరొక్కరే అందరినీ నశింపజేయటంలో సమర్థులు. అలాంటిది మీరు లేని ఆ సైన్యమును స్వీకరించి నేనేం చేయాలి అని అడుగుతారు. అదే కాకుండా మీరు సారథిగా ఉండాలని నాకు చిరకాల కోరిక. ఇప్పుడు ఈ మహాభారత యుద్ధంలో నా ఈ కోరికను మీరు తప్పకుండా నెరవేర్చాలి అని అడుగుతారు. దుర్యోధనుడు అర్జునుడు ద్వారక నుంచి తిరిగి వచ్చేసరికి ఇద్దరి సేనలు యుద్ధంకి సిద్ధమై ఉండెను. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా హస్తినాపురంకి వెళ్ళి దుర్యోధనుడితో సంధి చేయడానికి ప్రయత్నించాను. కానీ దుర్యోధనుడు, నేను బతికి ఉండగా పాండవులు రాజ్యమునెప్పుడూ పొందలేరు. అంతేకాకుండా సూది మోపినంత భూమిని కూడా పాండవులకు నేనివ్వను అని స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఇంకా న్యాయంగా రాజ్యమును పొందుటకు యుద్ధమే కర్తవ్యమని పాండవులు నిర్ణయించుకున్నారు. ఇరువైపులా యుద్ధ సన్నాహాలు పూర్తి కాగానే వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి, నీవు భయంకరమైన యుద్ధమును చూడాలనుకుంటే నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అని అంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఈ హత్యాకాండను నేను నా కన్నులతో చూడలేను, కాబట్టి యుద్ధ వృత్తాంతమును వినగోరుచున్నాను అని అంటారు. అప్పుడు
వేదవ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టి ప్రసాదించి ధృతరాష్ట్రునితో ఇలా అంటారు: ఈ సంజయుడు నీకు యుద్ధ వృత్తాంతమంతా వినిపించగలడు. యుద్ధంలోని సన్నివేశములన్నీ ఇతడు ప్రత్యక్షంగా చూడగలడు, వినగలడు, తెలుసుకోగలడు. ముందుగా గాని వెనుకగా గాని, పగలి యందు గాని రాత్రి యందు గాని, రహస్యమైనది గాని ప్రకటితమైనది గాని, క్రియారూపంగా పరిణమించింది గాని, లేక కేవలము మనస్సు నందు ఉన్నది గాని ఇతనికి బోధపడగలదు. ఇతనికి తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఇతడు విషయములన్నింటినీ యథాతథముగా తెలుసుకోగలడు. ఇతని శరీరమును ఏ ఆయుధము ఏమీ చేయలేదు. ఇతనికి అలసట అనేది కలగదు. జరగవలసింది తప్పకుండా జరుగుతుంది. ఈ సర్వనాశనమును ఎవరూ ఆపలేరు. చివరికి ధర్మమే గెలుస్తుంది అని చెప్పి వ్యాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమైన తర్వాత సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలను గురించి వివరించుచున్నాడు. 10 దినముల వరకు యుద్ధము జరిగిన తర్వాత భీష్మ పితామహుడు యుద్ధభూమిలో రథము నుండి పడగొట్టబడ్డాడు. అప్పుడు సంజయుడు అదే విషయాన్ని ధృతరాష్ట్రునికి తెలిపాడు. అది విని ధృతరాష్ట్రునికి చాలా బాధ కలిగింది. యుద్ధ విశేషములన్నింటినీ వివరంగా వినిపించమని సంజయుడిని కోరాడు. అందుకు సంజయుడు ఇరుపక్షముల సైన్యముల విశేషములన్నింటినీ వర్ణించెను. ఆ తరువాత ధృతరాష్ట్రుడు ఆనందము నుండి అప్పటి వరకు జరిగిన సమస్త సంఘటనలను వివరంగా తెలియగోరి సంజయుని ప్రశ్నించెను. ఇక్కడి నుండే శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము ప్రారంభమవుతుంది. ఈ మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయము.